మళ్ళీ ఈ రోజు కూడా చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు కొంచెం లేట్ అయింది వీడియో పోస్ట్ చేయడం అనేది. సండే కదండి, ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా. అయితే ఈ రోజు వీడియోలోని నేనేం చూపించబోతున్నాను అంటే సన్షైన్ క్రీమ్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ సన్షైన్ క్రీమ్ మెడికల్ షాప్ లో ఈజీగా దొరికేస్తుంది. అండ్ అలాగే దీని ప్రైస్ వచ్చేటప్పటికి 262 రూపీస్ అండి. అండ్ దీని నెట్ వెయిట్ వచ్చేటప్పటికి 30 గ్రామ్స్ ఆఫ్ ప్యాక్ అనమాట. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి 2 years వరకు అయితే దీని లైఫ్ టైం ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తారు అని అంటే ఇది ఫేస్ మీద పిగ్మెంటేషన్, ఇంకా అలాగే కొంతమందికి సన్ బర్న్స్, సన్ ట్యాన్ అయిన వాళ్ళకి, ఇంకా దాంతో పాటుగా ముందు తెల్లగా ఉండి ఆ తర్వాత నల్లగా అయిపోయిన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రోజులు ఉపయోగించవలసిన అవసరం లేదు. మెడికేటెడ్ క్రీమ్ ఇది ఎలా ఉపయోగించాలి అనేది క్లియర్గా అయితే వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ 15 daysలోనే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఇది ఆపేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆపుకొని రావాలి. 15 days మాత్రమే యూజ్ చేయాలి. అది ఎలా యూజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఆపేటప్పుడు కూడా వెంటనే ఆపేయకూడదు, 15 days తర్వాతే ఆపాలి. ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ ఈ రోజు రాసుకున్నారనుకోండి, మధ్యలో 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత రోజు అయితే రాయాలన్నమాట. అంటే మధ్యలో గ్యాప్ ఇస్తూ రాస్తే మీకు 30 days అవుతుంది. అంటే 15 days మాత్రమే రాసినట్టు. అయితే ఇది ఎలా రాసుకోవాలి, ఎప్పుడు రాసుకోవాలి అని అంటే ఇది నైట్ టైం మనం పడుకునే ముందు అప్లై చేసుకోవాలి. ఫేస్ అంతటికీ కాదండి, ఎక్కడైతే మీకు బర్న్స్ ఇంకా అలాగే ట్యాన్ ఉందో అక్కడైతే అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే బ్లాక్ కలర్గా మీకు ప్యాచ్ లాగా ఏర్పడిందో ఆ ఏరియాలోనైతే అప్లై చేయాలి. ఫేస్ అంతటికీ అప్లై చేయవలసిన అవసరం లేదు. ఫేస్ వాష్ చేసుకుంటారు పడుకోబోయే ముందు, చక్కగా మీకు బుగ్గల పైన కావచ్చు, లేదంటే ఫోర్ హెడ్ మీద, లేదంటే చిన్ మీద, నెక్ మీద ఎక్కడ ఉంటే అక్కడ మీరైతే అప్లై చేసేసుకోవాలి. కొంచెం ఒత్తిగానే రాసుకోవాలి. పడుకుని పోండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఫేస్ వాష్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్. అయితే కొంతమంది ఏంటంటే ఇది వాడిన వెంటనే ఆపేస్తారు. అలా ఆపకూడదు ఎప్పుడు కూడాను. ఇప్పుడు 15 daysకి ఆపేసిన తర్వాత మీరు మళ్ళీ ఆ వీక్లో నెక్స్ట్ వీక్లోనే ఏంటంటే ఒక 2 times రాయాలి, లేదంటే 1 time రాయాలి. అలా ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక 1 week తర్వాత ఇంకొకసారి అప్లై చేయాలి. ఈ రకంగా మెల్లగా దీన్ని ఆపుకుంటూ రావాలి. ఒకేసారి ఆపేయడం చేస్తే మటుకు బ్యాడ్ రిజల్ట్ అయితే వస్తుంది, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే కెమికల్ బేస్ మెడికేటెడ్ క్రీమ్ కాబట్టి మనము దీన్ని అలానే యూజ్ చేయాలి. చాలా మందికి దీన్ని యూసెస్ తెలియక అప్లై చేసుకున్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే ఈ రకంగా ఫీల్ అవుతారనమాట. ఇది ఏం పని చేయలేదు, ఇంకా నల్లగా అయిపోయాం అనుకుంటారు, లేదంటే సేమ్ అదే కలర్లో ఉండిపోయామా అని అనుకుంటారు. కానీ అది కాదండి, మీరు వాడికను బట్టి ఇదైతే పనిచేస్తుంది అనమాట. మరి దీని పేరు వచ్చేసి సన్షైన్. ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. లోపల ట్యూబ్ ఉంటుందండి ఈ రకంగా. మెడికల్ షాప్లోని మనకి ఈజీగా దొరికేస్తుంది. సో మనకి ఈ రకంగా పైన ఒక చిన్న కవర్ ఉంటుందన్నమాట. సో తీస్తే లైట్ ఎల్లో కలర్ క్రీమ్ అయితే ఉంటుంది. ఇందులో మస్టర్డ్ కలర్లోని ఎల్లో కలర్ మిక్సప్ అనమాట. సో ఇది నేను చెప్పిన విధంగా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఎవరైతే ముందు తెల్లగా ఉండి ఆ తర్వాత సన్ బర్న్స్ వలన, ఇంకా అలాగే సన్ ట్యాన్ వలన నల్లగా అయిపోయారో, ఇంకా కొంతమంది ఏంటంటే ఎక్కువ శాతం వేడిలో ఉండి చర్మం పాడైపోయి స్కిన్ అంతా కూడా నల్లగా అయిపోతుందో అటువంటి వారికి, కొంతమందికి పిగ్మెంటేషన్ వలన అంతా బాగుంటుంది, బుగ్గల మీద మటుకు చిన్న చిన్న బ్లాక్ కలర్ డాట్స్ వస్తాయో, ఇంకా కొంతమందికి ఏంటంటే జస్ట్ ఇలా తాకితే చాలు పాడైపోతుంటాయి అనమాట బుగ్గలు. వెంటనే ఆ వేడికి కానీ లేదంటే రఫ్నెస్ కానీ పాడైపోతుంటాయి ఈజీగా. అక్కడ మనకి చిన్న చిన్న పొక్కుల్లాగా లేదంటే చిన్న చిన్న బ్లాక్ కలర్ స్పాట్స్ లాగా వస్తుంటాయి అనమాట. ఇవన్నీ కూడా రెక్టిఫై చేస్తుంది. మరి ఈ వీడియోలో నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.